4 సంవత్సరాల బీటెక్ లైఫ్ గురించి చెప్పబోతున్నాను. మీకు పనికి రావచ్చు. ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నా కూడా వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది 4 సంవత్సరాల బీటెక్ లైఫ్ అని తెలుస్తుంది. మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి కాలేజ్కి వెళ్తాం, జీవితం మారిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాం. కొద్దిగా కొత్తదనం, ఫ్రీడమ్ అనేది ఎక్కువగా వచ్చింటుంది. ఇంతకుముందు ఫోన్లు పట్టుకోకుండామి, ఇంకా గ్రౌండ్కి ఫ్రీ టైము, కాలేజ్కి పోవడం, ఇంటర్లో అక్కడనే మార్నింగ్ లేయడం, నైట్ వరకు చదువుకోవడం. అదే బీటెక్ లైఫ్లో 9 to మాకైతే 4 వరకు ఉండేది బీటెక్ కాలేజ్లో. అట్లా ఉండేది. స్టార్టింగ్లో చాలా కొత్తగా అనిపించింది, ఈజీగా ఉంటుంది, మంచిగా లైఫ్ మారిపోతుంది అని చాలామంది చెప్పారు. స్టార్టింగ్లో అన్ని కొత్తగా అమ్మాయిలతో మాట్లాడడం, ఇంకా బయటికి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, సినిమా థియేటర్లకి. ఓకే, నేనైతే అబ్బాయిలతో వెళ్ళాను, మిగతా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. బయట తిరగడం, గేమ్స్ ఆడడం చాలా హ్యాపీగా ఉండేది స్టార్టింగ్లో. చదువు కూడా బాగా చెప్పేటోళ్ళు స్టార్టింగ్లో. ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే సేమ్ బ్యాక్లాగ్స్ ప్రాబ్లం వచ్చింది. అంటే బాగా చదవకున్న వాళ్ళకి బ్యాక్లాగ్స్ అనేవి ఎక్కువ పడుతుండే. సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి కాలేజ్కి ఏం పోదామనే ఆలోచన చాలామందికి వస్తుండే అప్పటి నుంచి. ఇంకా కొందరికైతే ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏ ఇయర్ అయినా 2 సెమ్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 5 సబ్జెక్టులు ఉంటాయి, సెకండ్ ఇయర్ 6 ఉన్నాయి, థర్డ్ ఇయర్ 6 5 అనుకుంటా, ఫోర్త్ ఇయర్ 5 3 సబ్జెక్ట్స్ అనుకుంటా. ఇంకా అటెండెన్స్ కావాలి, కాలేజ్కి రావాలి, అటెండెన్స్ కోసమే వస్తున్నట్టుగా కొందరైతే. నేనైతే నాకు చదువు ఎక్కట్లేదు, ఎగ్జామ్లు పాస్ కావాలి, ఎట్లా జాబ్ చేయాలా అనుకున్నా, ఏదైనా వ్యాపారం చేసుకోవాలా, నాకు ఇదేంది అర్థం కావట్లేదు అని మైండ్లో ఉన్నాను నేను. ఇంకా ఇలా అయిపోయింది. థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ప్రెజర్. ఇట్లా అరే ఏం చేస్తున్నారు, జాబ్ తెచ్చుకోవాలా. కొందరు మంచిగా చదివేతోళ్ళు ఉంటారు, ఇంకా అందరికీ ప్రెజర్ ఉండేది, మంచి చదివేతోళ్ళకి, చదవని వాళ్ళకి. ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఇంకా కొందరు ప్లేస్మెంట్స్ కొట్టేశారు. అంటే ఆన్లైన్లో రాయాలి ఎగ్జామ్, ఫస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఇలా రౌండ్లు ఉంటాయి. నేను అటెంప్ట్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు, నాకు రాలేదు చేయాలని, ఏందో అర్థం కావట్లేదు ఇది అని. నాకు మా డాడీ దొబ్బుకుంటా, మా అమ్మ దొబ్బుకుంటా వచ్చారు చదువు విషయంలో. ఆ టైంలో చాలామంది, నాకు కూడా ప్రెజర్ అనిపించింది. ఏం చేస్తున్నాం, ఫ్రెండ్స్ జాబ్లు చేస్తున్నారు, వాళ్ళకి 4 లక్షలంట, అతనికి 5 లక్షలంట, వేరే ఫారెన్కి వెళ్తున్నారు, మనకి ఇది చదవడానికే ఇబ్బంది ఉంది అని చాలా బాధపడేతోని. ఇంకా డబ్బు కూడా ఇంత ఖర్చు పెట్టానే అనే మైండ్లో ఉండేది. ఇన్ని ప్రెజర్లు, ఇంకా కొందరు యాక్సిడెంట్లు అవుతుండే. ప్రెజరు, మనీ అంటే ఖర్చు పెట్టడం, మనీ సంపాదించడం సమస్య, ఇంకా ప్రెజర్ మైండ్లో. చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఫ్రెండ్స్ మల్లారెడ్డి కాలేజ్ దగ్గరలో. అదే ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి సేమ్ ఏమంటే అటెండెన్స్ అయితే వేస్తాం అనేటట్టుగా ఉంటుంది. నేనైతే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాను అటెండెన్స్ కోసం, మరియు ఏదైనా చదువుకోవడానికి. నాకు ఎన్నో బ్యాక్లాగ్స్ పడిండే, దాని గురించి సపరేట్గా మాట్లాడతాను. ఇన్ని ఇబ్బందులు దాటి లాస్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ప్రాజెక్ట్ అంటే నాకు మైండ్ పని చేయాలి, ఏం ప్రాజెక్ట్, ఏం చేయాలి, మనకి ఏం తెలియదు. ఇక మా ఫ్రెండ్స్ ఉండేది, మా ఫ్రెండ్స్ వచ్చేసి డబ్బులు అడిగారు. వాళ్ళు ఏమన్నా అంటే మేము కొద్దిగా, నువ్వు కొద్దిగా, అతను కొద్దిగా అని చెప్పడం జరిగింది. నేను నమ్మి పైసలు ఇచ్చాను. మళ్ళీ
అందరూ వేసుకున్నారో నాకన్నే డబ్బులు ఎక్కువ గుంజారో, ఎందుకంటే నేను పని చేయలేను కాబట్టి ఆ మైండ్లో ఏదైనా ఇంకాడ ఎక్కువ తీసుకుందాం అని అనుకుండొచ్చు. ఇంకా అన్నీ అయిపోగొట్టేసి మొత్తానికి దాదాపుగా ఇప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా. థ్యాంక్ యూ అందరికీ. అంత ఈజీ కాదు లైఫ్ అంటే, రోజు పోరాడాల్సిందే చనిపోయేంత వరకు. ఇది వాస్తవం. ఇప్పుడు మారుతుంది అప్పుడు మారుతుంది కాదు. జాబ్ వచ్చిన తర్వాత కూడా కష్టపడితేనే డబ్బు ఇస్తారు, శాలరీ ఇస్తారు. ఇది వాస్తవం. ఎవ్రీడే పోరాడాల్సిందే. అందరికి తెలుసు.